తెలంగాణ ఆత్మలేనులు వచ్చి కూర్చున్నారు, తెలంగాణ ద్రోహులు వచ్చి కూర్చున్నారు అక్కడ. అది దురదృష్టం. తెలంగాణ ద్రోహులు వచ్చి కూర్చున్నారు, దురదృష్టం. తెలంగాణ ఆత్మలేనులు, తెలంగాణ ఉద్యమ సంబంధం లేని వాళ్ళు, తెలంగాణ ఆకాంక్షలు తెలియని వాళ్ళు వచ్చి కూర్చోవడం వల్ల ఇది జరుగుతుంది. ఏమిటికండి రాజీవ్ గాంధీ అసలు రాజీవ్ గాంధీ అనే ఆయనకు తెలంగాణ పదం తెలుసా? ఎప్పుడైనా ఆయన ఉపన్యాసాలలో ఎక్కడైనా ఆయన జీవితకాలంలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించినట్టు ఎక్కడైనా చూపిస్తారా? తెలంగాణకు ఆయన ప్రత్యేకంగా ఏమైనా నిధి ఇచ్చిపోయింది ఏమన్నట్టు చూపిస్తారా? తెలంగాణకు ఆయన పీరియడ్లో ఏమైనా ఒక ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమమో ఇంకేమైనా పథకం ఇచ్చింది ఏమైనా చూపిస్తారా? ఎట్లా రిలేటెడ్ తెలంగాణకి? మేము రాజకీయ కక్ష సాధింపుల్లో ఉండకూడదు, గత ప్రభుత్వం ఏదో పెట్టుకొని అని చెప్పి దేని జోలి పోలే. మేము వాస్తవానికి ఆనాడే ఉద్యమకారులు కాసు బ్రహ్మానంద రెడ్డి గారి విగ్రహం పీకేస్తాము అని చెప్పేసి పోయినారు. పోతే కూడా కేసీఆర్ గారు కంట్రోల్ చేసి అట్లాంటి పిచ్చి పనులు మనం చేయొద్దు, మనం ఏదో వెంజెన్సీతో ఉన్నట్టు ఉండకూడదు, గతంలో పెట్టినరు వాళ్ళు ఆ రోజులు ఉన్న వాటిని మరి గౌరవిస్తాం మనం అని చెప్పి వదిలేసాం. చాలామంది ట్యాంక్ బండి మీద ఉన్న విగ్రహాలు కూడా కొడతాను పోయాను. ఇప్పుడు పదవులు పొందుతున్న పెద్ద ఉద్యమకారులే వాళ్ళు మాట్లాడాలి ఇప్పటిగా దీని మీద. నేను స్ట్రైట్గా చెప్తా ఉన్నా, స్పష్టంగా కోదండరాం తన అభిప్రాయం చెప్పాలి. హరగోపాల్ గారు నేను ఉత్తరం రాసినారు రాహుల్ గాంధీకి, అది కరెక్ట్ కాదు, తెలంగాణ తల్లిదే పెట్టండి అని చెప్పి. దాని మీద కోదండరాం కూడా చెప్పాలి ఏందో ఆయన అభిప్రాయం.